ఏడున్నావురా? ఏడుంటారు డాడీ, ఇంట్లోనే ఉన్నా. మళ్ళా బయట ఇట్లా తిరుగుతున్నావు, పుచ్చిపోయిన కుక్క తిరిగినట్టు. ఏ లే డాడీ, ఇంట్లోనే ఉన్నా. ఏమై ఫ్రిడ్జ్ లో పాలుండగా తాగినావా? ఆ పిల్లి ఒర్రేదే ఒర్రింది, ఆ పిల్లి కోసిన పాలు. దాని గుద్దలు వెళ్తుందని దాని కోసిన వారా? ఒక్క ఎలుకను కూడా పడతలేదు. సరే మిగిలిన పాలన్నా ఫ్రిడ్జ్ లో పెట్టు. మళ్ళా ఫ్రిడ్జ్ లో బీర్లు పెట్టిన డాడీ, పాలు లేవేం లేవు. నువ్వు మనిషి ఆ గుద్దలు ఎంటికోరా? నీకు ఎన్నిసార్లు చెప్పినా మీ ఇంట్లో లేనప్పుడు ఏం కథలు పడగాని. ఒకటే బీర్ తాగిన డాడీ నేను. ఎందుకు కొడుతున్నావు? అన్నం తిన్నాడో లేదో అడగండి. మాది ఇంతడితే మన గుద్దలకి ఇట్లా వెళ్తుంటదా? మంచిగా బీరు తాగి మంచిగా కడుపు నిండా తిని ఉంటాడు. అవును, ఎట్లా జరిగింది డాడీ ఫంక్షన్? ఫంక్షన్ మంచిగా జరిగింది కానీ 2 రోజులు ఉండొస్తాం, సరేనా? నువ్వు చుట్టాలు ఇంటికాడు ఉండు అంటే చాలు డాడీ, సంకాలు గుద్దుకుంటావు. 500 అయితే కొట్టు ఖర్చులకి. 500 నా మీ ఫ్రెండ్స్ అయితే రాలేగా ఇంటికి. ఆ డింకలు లేచిపోయిన పంచాయతీ అయినప్పటి నుండి కలవలే డాడీ నేను వాళ్ళను. సరే తాగినప్పు కాయిందాలు బుక్కినట్టు తాగిన తర్వాత ఏం చిల్లర కథలు పడకు, సరేనా? ఏమన్నా తిని పడుకో, పైసలు కొడతా గానీ. అసలు నిద్ర ఎట్లా పడతాడు డాడీ? ఆ పక్కింటోడు ఏమవుతున్నా తీసుకొచ్చి నైట్ మొత్తం ఒర్రేదో ఒర్రుడు. ఏం చేసిండో ఏమో, నిద్ర పట్టలే మన పట్టలే. సరే నేను వచ్చినాక చూస్తుంది. ఎవరిని? వాడు తీసుకొచ్చిన లపాకినా? లపాకిని కాదురా, లౌడాగా పక్కింటో పని చెప్తామంటున్నా. సరే డాడీ మరి. సరేనా? ఏమన్నా తిని పడుకో, ఉంటున్నా, బాయ్. చోటు ఇయ్యాలనే ఉన్నో గాలేసినట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ చేయడం అంత అవసరం ఆరా? నీకెప్పుడు ఒకటిరా గుద్దల పుల్లలు పెడతావు? ఇక్కడ గుద్ద ఉందా? భయం అయితే ఇంటికి తెంగే సక్క. నాకు భయం ఆరా? దయ్యాలను కుచ్చి కుడుకలేసిన వంశం రా మాది. భయం లేదారా నీకు దయ్యాలంటే? మా తాత చిన్నప్పుడు తాయితు కట్టిండ్రా, అందుకే నాకు భయం లేదు. కింది 4 గంటలు వీక్ కట్టిండారా తాయితు? ఇక డింకానికే చెప్పాలి నువ్వు సోది గుద్దా అని. ముందు బీరో ఓపెన్ చేయి. ఏంద్రా మీ తాతకు మొక్కుతున్నావా? 2 సుక్కలు ఆడిపినావు. గుద్ద మూసుకొని సగం గ్లాస్ అంపు, లేదా నీ గుద్దనికనే వస్తాయి దయ్యాలు. అవునరా, నాకు అర్థం కాదు, ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలున్నాయారా? ఇక దయ్యాలు ఉండేయారా? నేను మసాలా వీడియో చూస్తుంటే సచిన మా తాత కూడా చూస్తుండేమో డౌట్ రా నాకు. పెద్ద కామేష్ లా ఉన్నారా మీ తాత. నీ పెద్దల పోకు, దయ్యాల భూతాలు లేకుంటే మా పక్కింటి అంకులు పెళ్లి అయిన తర్వాత వాడిని ఏరికి ఎట్లా తెలిసిందిరా? ఏం తెలిసిందిరా? వాడు సంసారం చేసేది వాని పెళ్ళంతో దయ్యంతో అని. అబ్బా, దయ్యాలని మీకెట్లా తెలుసురా? అసలు మ్యాటర్ ఏంటంటే అంకుల్ ఫస్ట్ నైట్ రోజే వాని పెళ్ళం గట్టిగా అంటే ఆయనతో గుండా కట్టేది వచ్చిండ్రా. ఆ రందితో వాని పెళ్ళం కూడా వచ్చింది. వాడి పెళ్ళం దయ్యాలై రోజు వేసుకునే వాళ్ళు రా వాళ్ళ రూమ్ లో. మాకు సౌండ్స్ వినబడేవి బయటికి. పిచ్చలు ప్యాక్ అయినట్టున్నాయి పుట్టోనికి. నీ ఫ్రెండ్స్ జాతి దెంగ ఎందుకురా భయపెట్టి దెంగుతారు? ఇప్పుడు నాకు నిద్ర ఎట్లా పడుతుందో ఏమో. చెప్పులు జాడి కట్టే మా తాత వటకేళ్ళ గట్టిన తాయితూ. చలో అన్ని ఉన్నాయి, ఇప్పుడు సేఫ్. ఏ కంట్రీకి వెళ్దాం ఇవాళ? ఇది కాదురా, మొన్న చూసిన వీడియో పెట్టరా, కుక్కలాగా చేశారు చూడు. దీనమ్మ తాత వాయిస్ లా ఉందేంటి? తాత, ఓ తాత. అయినా తాత చచ్చిపోయి చాలా రోజులు అవుతుంది కదా. చెవులు తెంగినాయారా? ఇవి కాదురా, వేరే పెట్టు. ఈ ముసలోడు నాతో కలిసి వీడియోలు చూస్తాండేంది? ఈ ముసలోడు బతుకున్నా సచ్చినా వేసుకున్నాడు అంటే వాళ్ళు గుద్ద కోసుకుంటాడు. చెయ్యాలడికి వీడియోలు వద్దులే, సైలెంట్ గా పడుకుందాం. 5 minutes ఏదో తేడా తెంగుతుందేంది? ముందు నువ్వు అని కాళ్ళిగ్గు. కాళ్ళు కాదు, నేను వటకాయలు పట్టుకుంటావా అని. రే నేను విసుకుతాను, ముందు పోయి బొంతిగ్గుపోన్నాడు. లేదు, ముందు భయపెట్టి దెంగుదాం వాడిని. అది కాదు, ఇట్లా చేతుల్లో వంకార్లు పెట్టుకొని వాడి మీద పడదాం. దెబ్బకి పిచ్చర్ ప్యాక్ అవుతాయి బిడ్డకి. ఏంది మా ఈ రాత్రి లేచినావు? వాటర్ తాగుతావా? ఇదిగో తీసుకో. థ్యాంక్స్ బ్రో. అమ్మో రక్తం. ఏ కాదు బ్రో, నేను ఇచ్చబోసిన. ఈ దయ్యాల జాతి ఇంకా కొంప నిండి ఉన్నట్టున్నాయి. టైంకి ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లేరే. ఒకసారి రారా లోపలికి, గుజ్జు గురితే గుడ్లు గుద్దలకు జారదాయి. రే ఎవరు రా? అది చెప్పు అడ్డు తెంగుతా, ఇంట్లోకి తెంగేయాలి అంటే. ఇదేంటి బట్టలు అనుకుతున్నాయి? తాత, ఓ తాత, నీకు దండం పెడితే ఒకసారి రాయే. ఏమైందిరా? ఏంది తాత ఇది? కొంప నిండా దయ్యాలే ఉన్నట్టున్నాయి. నాకు పిచ్చలు డప్పులు కొడుతున్నాయి నిద్ర పోదామంటే. నువ్వేంద్రా నాకన్నా పిరికి పిత్రం లాగున్నావు? దయ్యం కనబడితే చాలు ఇంట పడాలి వేసేదాకా. నువ్వు గవాన్ని కథలు తెంగకు తాత, చక్కగా ఎలా తెంగ ఇట్లా. ఫస్ట్ మన ఇంటికి అడుగుండేది కారా.
అక్కడ రాజ్యం నుండి వెలివేయబడ్డ ఒక కామరాని ఉండేదిరా. దానికి పడుసు పోరగానే కనబడితే చాలు అడవి గుంజుకపోయి దాని కోరిక తీర్చుకునేది. ఇప్పుడు ఉందా తాత కామరాని? నేను పరస్పోరనే కదా. ముందు చెప్పేది రా, చెప్పేటప్పుడు గుద్దలు వెలివేడతావు అవలాగానివి. ఆ కామరాని పనిచేసే టైంలో ఒర్రితే అడవి మొత్తం దద్దరిల్లేది. ఆ అరుపులు విన్న కొంతమంది ఏముందో చూద్దామని అడవిలోకి వెళ్ళిర్రా. తర్వాత ఏమైంది తాత? మా అందకు మంద ఆ కామరాన్ని వేసుకున్నారా తాత? నువ్వు మనిషిగా గుద్దలు ఎంటుకోరా గుద్ద కిలోడా చెప్పేది ఇంట్రా ముందు. ఆ కామరాని ఒక్కొక్కరిని అడవిలోకి రమ్మంది. అడవిలోకి వచ్చిన వాడిని వచ్చినట్టు వట్టలు పట్టుకొని పిండేదంటారా. అంతే దెబ్బకు ఒక్కొక్కరుగా సొల్లుగక్కి చచ్చిపోయారు. అప్పటి నుండి చుట్టుపక్కలనే తిరుగుతా ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ మన ఇంట్లో ఏం చేస్తారు తాత? వెళ్ళదేంగ తాత, నీకు పుణ్యం ఉంటది. ఏమో గాని గుద్దలో నిమ్మకాయ పెట్టుకోరా పోతే అవే. అక్కడ సూర్యగాని పెన్ల ముసలి వేటి చేస్తాంది. నేను పోతున్నా టింగ్ టింగ్. తాత 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 వచ్చి నీ ముసల్నా మొడ్డ. ఓం భీం తుపాకి రావాలి లాపాకి. అయ్యా దయ్యాలను ఎట్లయినా నువ్వే వెళ్ళదెంగాలయ్యా ఇంట్లో నుండి. ఏమంటున్నాయిరా? ఒకడేమో పిచ్చలు పట్టుకుంటా అంటాడు, ఒకడేమో పిసుకుతా అంటాడు. ఆగని తెంగుతురు అయ్యా మొత్తం ఇంట్లో. ఉన్నాయిరా లోపల దయ్యాలు ఉన్నాయి. 2 మగ దయ్యాలు, 1 ఆడదయ్యం. కోరిక తీరని ఆడదయ్యం ఉందిరా. ఆ 2 మగ దయ్యాలను వెళ్ళదెంగయ్యా. ఆడదయ్యం ఉంటుండని పని ఉంది కొంచెం. గుద్దలు ఈ పూరెల కట్ట నొక్కుతారా? చెప్పేదిరా ముందు. మరేం కావాలంట వాటికి? దొరికాడు బక్రాగాడు. ఒక ఓసి, ఒక ఫుల్ బాటిల్, ఒక కోడి, ఒక లపాకి కూడా. ఏంది లపాకియా? నువ్వేమన్నా తుపాకి అనుకుంటున్నావారా? పూక పుర్రెబట్టి దెంగితే దెబ్బకు దేవుడా అంటావు ముసల్నా మొడ్డ. పూరని చూసి బక్రా చేద్దాం అనుకుంటానవా? అయితే దయ్యాలను ఉండని అంటావారా ఇంట్లోనే? ఉంటుండంతి చీపురుతో 4 దెంగితే అవే పోతాయి. కోరిక తీరకుండా ఉందిరా అది. దొరికితే కాయ కచోరి అవుద్ది నీకు. మల్లెపూలు కూడా రెడీ ఉన్నాయి. అత్తరామాను కుట్లు దెంగుతా దయ్యాని. నా సంగతి నీకు తెలియదు. ముందు కొంచెం దూరం దెంగేరా, పూజ అంగడైతుంది. ముసలి దయ్యం ఉంటే నువ్వు కూడా సెట్ చేసుకో, నేనేమనుకోను. ఓం భీం తుపాకి రావాలి లపాకి కామిని పూకిని రావాలి. అసలు నువ్వు మంత్రికునివేనారా? మంత్రాలు చదువుతా అన్నట్టు లేదు. లపాకిని రమ్మన్నట్టుంది గుద్దా కిలోడా. మరి నా ఫీజు లేదు పిచ్చగా లేదు. ఏం పీకి ముళ్ళ కట్టినవని నీకు ఫీజు ఇవ్వాలి? ఇయ్యాల కోటపకెట్లనో పైసలు ఇక.